హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఫ్రెండ్స్, మన టాపిక్ వచ్చేసి మంచి వాట్సాప్ స్టేటస్ అయితే క్రియేట్ చేశా. చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంది వాట్సాప్ స్టేటస్. సో నేనైతే ఒక డెమో క్రియేట్ చేసా. ఫస్ట్ డెమో చూడండి, డెమో చూసిన తర్వాత వీడియో గురించి మాట్లాడుకుందాం. సో గైస్, వీడియో అయితే చూశారు కదా, చాలా అంటే చాలా బాగుంది. సో అనుపమ స్టేటస్. సో దాంట్లో మీకు వచ్చేసి మీ పిక్ పెట్టుకొని ఎడిట్ చేసుకోవాలి. సో నేనైతే అనుపమ పిక్ పెట్టా. సో అనుపమ ఫోటో తీసేసి మీ ఫోటో పెట్టుకొని ఎడిట్ చేసుకోండి. సో అది ఎలా ఎడిట్ చేసుకోవాలి ఈ వీడియోలో మొత్తం మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దీనికి సంబంధించిన లిరిక్ అండ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన కలరు అవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే డైలీ అప్డేట్స్ వస్తాయి. స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి నాకు సపోర్ట్ఫుల్గా ఉంటుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, మీరు ఫస్ట్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో ఫస్ట్ ప్లస్ బటన్ పైన ట్యాబ్ ఇస్తే మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో మనం 16:9 సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాబ్ ఇచ్చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసి సో మీకు వీడియో లెంత్ ఎంత కావాలనుకుంటున్నారో అంతవరకు దీన్ని డ్రాగ్ చేసుకోండి ఇలా. సో ఇలా డ్రాగ్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకైతే ఒక కింద లింక్ ఇస్తాను చెప్పాను కదా, అక్కడ నుంచి మీరైతే ఒక పిక్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ పిక్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఇలా యాడ్ చేసుకొని ఇలా జూమ్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేసేసి ఇక్కడ మీకు పక్కకి స్క్రాల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చి టిక్ మార్క్ ఇచ్చేసి ఇలా సెట్ చేసేయండి. సెట్ చేసిన తర్వాత మీ పక్కకి స్క్రాల్ చేస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకొని కొంచెం పెంచుకోండి. సో ఫెదర్ అనేది సో పెంచేసి టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసేయండి ఇలా. సో ఇలా ఫుల్ స్క్రీన్లో పెట్టి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి దీని కూడా వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు దీనికి స్క్రాల్ చేసేసేయండి. స్క్రాల్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీ పిఎన్జీ అనేది అక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీ పిఎన్జీ. సో లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చి మీడియా పైన ట్యాప్ ఇచ్చి సో నేనైతే అనుపమ అయితే యాడ్ చేస్తున్నా. సో ఇక్కడైతే మీ అయితే యాడ్ చేసుకోండి మీ పిఎన్జీ ఉంటే. సో పిఎన్జీలో ఎలా కట్ చేసుకోవాలో మీకు తెలియకపోతే నేను కింద వీడియో లింక్ ఇస్తే అక్కడ నుంచి చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసి ఇది కూడా వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు దీన్ని కూడా డ్రాగ్ చేసుకోండి ఇలా. సో ఇలా డ్రాగ్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు వచ్చేసి లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చి ఓవర్ లేయర్ అని ఉంది కదా ఇక్కడ చూడండి. సో ఓవర్ లేయర్ పైన ట్యాప్ ఇచ్చేసి మీరు ఒక స్మోక్ ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ స్మోక్ ఎఫెక్ట్ డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ కింద పెట్టేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసి సో ఇది కూడా మీకు వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు దీన్ని కూడా డ్రాగ్ చేయండి. సో ఇలా డ్రాగ్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడైతే చూడండి కింద ఎట్లా వస్తుందో. సో ఇప్పుడు మనకి వీడియోకి బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ కూడా లేస్ పైన ట్యాప్ ఇచ్చి మీడియా పైన ట్యాప్ ఇచ్చి సో ఇది పిక్ను ఇక్కడ పెట్టుకొని సో దీన్ని ఇలా తిప్పి ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసుకోండి. సో పెట్టేసి ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ పైన ట్యాప్ ఇచ్చేసి స్క్రీన్ పైన ట్యాప్ ఇచ్చేసి మనకి వీడియో బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయిపోతుంది. సో దీని కూడా వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు స్క్రాల్ చేసేసేయండి. సో ఇలా స్క్రాల్ చేసేసి తర్వాత ఇప్పుడు మీరు లిరిక్ అయితే యాడ్ చేసుకోవాలి. సో లిరిక్ ఎలా యాడ్ చేసుకోవాలంటే సేమ్ లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చి మీడియా పైన ట్యాప్ ఇచ్చి సో ఈ లిరిక్ కూడా నేను లింక్ ఇస్తా, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఆ లింక్ మీద ట్యాప్ ఇస్తే మీకు ఈ 4 పిక్స్ అయితే డౌన్లోడ్ అయిపోతాయి. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇలా అయితే వస్తుంది. దీన్ని ఇక్కడ కొంచెం చిన్నగా వేసి ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పక్కకి స్క్రాల్ చేస్తే మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో బ్లెండింగ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇంకా కిందికి స్క్రాల్ చేస్తే స్క్రీన్ అనే ఆప్షన్ వస్తుంది. స్క్రీన్ పైన ట్యాప్ ఇవ్వండి. సో ట్యాప్ చేయగానే మనకి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ కలర్ అయితే రిమూవ్ అయిపోయి మనకి ఓన్లీ లిరిక్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి లిరిక్ అయితే కనిపించింది. సో ఇలా సో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వీడియోని అయితే ఒకసారి ప్లే చేసి చూద్దాం ఎలా వచ్చిందో. ఓకే గైస్, నేనైతే కాపీరైట్ ఇష్యూస్ వల్ల వీడియో మొత్తం ప్లే చేస్తలేను. సో మీకైతే వీడియో మొత్తం ప్లే చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీ అనుపమ ప్లేస్లో మీ ఫోటో అయితే పెట్టుకుంటే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది.
సో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియోని ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తా. ఏం లేదు, ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, షేర్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చి ఇక్కడ మనకైతే లెన్స్ అయితే వస్తాయి. ఇందులో మీకు ఏ క్వాలిటీలో కావాలనుకుంటే ఆ క్వాలిటీలో పెట్టేసుకొని ఇక్కడ ఫ్రేమ్స్ ఉంటాయి. ఫ్రేమ్స్ ఏ ఫ్రేమ్స్ 30 ఫ్రేమ్స్ పెట్టేసుకొని ఇది మొత్తం ఐ క్వాలిటీ పెట్టేసి ఎక్స్పర్ట్ బటన్ మీద ట్యాప్ ఇచ్చారనుకో మీకు వీడియో అనేది ఆటోమేటిక్గా ఎక్స్పర్ట్ అయితే అయిపోతుంది. సో ఈ గ్రీన్ కలర్ ఫుల్ కాగానే ఎక్స్పర్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ వీడియో ఇంతే. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటే డైలీ నోటిఫికేషన్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.